చెల్సాని శ్రీనివాస్ గారు, కేంద్ర బడ్జెట్ అందులో భాగంగా తెలంగాణ బడ్జెట్, అందులో మరీ ముఖ్యంగా రైల్వే బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే 2024-25 సంవత్సరానికేమో 4,337 కోట్లు, ఆ తర్వాత 25-26 సంవత్సరానికి 5,337 కోట్లు, 26-27కేమో 5,454 కోట్లు. నేను మళ్ళీ మనం లాస్ట్ షీట్ కూడా ఇదే మాట్లాడుకున్నాం. 2024-25 సంవత్సరానికి 5,336 కోట్లు బడ్జెట్ ఇస్తే క్రితం సంవత్సరం ₹1 కోటి పెంచితే భూభంత్ర దద్దరిల్లిపోయేటట్టు, తెలంగాణ అంతా మారుమోగిపోయేటట్టు, పుల్లారెడ్డి సీట్లు తినేసి క్యాకర్స్ కాల్ చేసుకుని ఉత్తర భారతీయ ఆర్సనాతనంతో బ్రహ్మాండంగా పెడితే ఎవరో మేజర్ ఉద్యోగం చేసుకుంటారు కదా జనరల్ మేజర్ వచ్చి రికార్డు స్థాయిలో బడ్జెట్ అనగానే పత్రికలు వేసుకున్నారు. నేను అడుగుతాను, రాజకీయ నాయకులు మీరు గనక ఏదైతే ఆ రోజు కోస్తా రాయలసీమ తెలంగాణ మీద ఆడిపోసుకున్నారో కావాలని, మీకు గనక ప్రాంతం పట్ల ఆపేక్ష ఉంటే నిద్రపోయారా, నోరు మూసుకుని కూర్చున్నారా తెలంగాణ రాజకీయ నాయకులు? ఇవాళ మళ్ళీ అదే, మీరు నోరు మూసుకుని ఉన్నారని చెప్పే మీలో మీరు కొట్టుకుంటున్నారని కాబట్టి మీలో బట్టి విక్రమార్క గారికి, మళ్ళీ అక్కడ వాళ్ళ పార్టీలోనే ఆయనకిను కోమరెడ్డి గారికి వాళ్ళు నేను చెప్తున్నాను. అలాగే మీ పార్టీకిను వాళ్ళ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మీ పార్టీ మీద మీలో మీరు లెచ్చగొట్టుకుని ఉంటే పండగ చేసుకుంటారండి. వాళ్ళు మొత్తం తెలంగాణకు సంబంధించిన హక్కులన్నీ దోచుకుపోతున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ని గత 11.5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఆదాని ఉత్తర భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద మాట్లాడుకోవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. నేను మాట్లాడిన మతం పేరు మీద వాళ్ళు మతాన్ని కులాన్ని రెచ్చగొట్టుకోవచ్చు. నేను అడుగుతున్నా, తెలంగాణలో నాకు మొత్తం తెలుగు జాతి కావాలని కాబట్టి మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా నేను చెప్తాను, తెలంగాణని ఎస్పెషల్లీ హైదరాబాద్ని ఏదైతే ఒక యూనియన్ టెరిటరీ చేయాలనే దుర్మార్గమైన ప్రక్రియ వస్తుందనుకున్నారు, ఖచ్చితంగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తామని చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ. ఖచ్చితంగా తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజల హక్కుతో శాతంతో కూడా నిర్మితమైంది కాబట్టి దాంట్లో ఉండాలని కోరుతున్నాను. అందుకని నేను చెప్తున్నాను, ఒక తెలుగు ప్రాంత బిడ్డగా కోరుతున్నాను, తెలుగు బిడ్డగా నేను చెప్తున్నాను, తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు. గత 12 సంవత్సరాల నుంచి ఒక నేషనల్ ప్రాజెక్ట్ అలాట్ చేయలేదండి. ఏం చేస్తున్నారు నాయకులు? గత 12 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక మెట్రోకి ఎక్స్పాన్షన్ అడుగుతున్నారు, అడగలేదన్నారు. ఇప్పుడు అడిగారు కదా, లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ అడుగుతుంది కదా. ఎంగిల్ మెతుకులు కూడా వెదల్చలేని దౌర్భాగ్య స్థితికి, అంతకుమించి ఎంగిల్ మెతుకులు తప్పితే మిగిలిన దౌర్భాగ్య స్థితికి కేంద్ర ప్రభుత్వం ఉంది. చేత కాకుండా చావ చచ్చి నిద్రపోయిన సమాజం ఇది. కేటీఆర్ గారి మీద వాళ్ళ మీద కేటీఆర్ గారు, ఇంకొకళ్ళ మీద రేవంత్ గారు. నేను అడుగుతాను, ఏం జరుగుతుంది? మీరు అందరూ కూడా కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీని నిలదీయట్లో దారుణంగా విఫలం అయిపోయారు. ఇవాళ మీరు నిర్లిప్తంగా ఉన్నారని చెప్పి కృష్ణా జలాల విషయంలో ట్రిబ్యునల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హక్కులకి, ఆంధ్రప్రదేశ్ హక్కులు ఇద్దరికి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది. ఇళ్ళు కొట్టుకు చావాలని తెలుగు జాతిలో తంపులు పెట్టి, తగాదాలు పెట్టి, మాకు మీ కాళ్ళ దగ్గరికి, మీ కాలు మొక్కుతాం బానిసరా అని చెప్పి ఢిల్లీలో మీ గుజరాతీ పాఠశాల దగ్గరకు, రాణిసాబ దగ్గరకు రావాలని చెప్పి మీరు చేసే దుర్మార్గమైన కుట్రగా తెలంగాణ కూడా బలైపోతుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్తో పాటు నేను చెప్తాను, సత్యం మాట్లాడుతున్నాను. లెక్కలుంటే తీయమనండి. గౌరవనీయులు బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కొంచెం పరిచయస్తులే. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు లాస్ట్ ఇయర్ మీ గుజరాత్ అని మీ పార్టీకి బ్యాలెన్స్ అదే కదా, గుజరాతీ భాషలో చాలా మాట్లాడుతున్నారు. 8,700 కోట్లు రెట్లు, అంటే 8,700 కోట్లు మీ గుజరాత్కి బడ్జెట్లో పెంచుకుని, రిపీటింగ్ అగైన్, తెలంగాణకు ₹1 కోటి పెంచితే ఇక్కడ రికార్డ్ స్థాయిలో బడ్జెట్ అని ఇచ్చారు. ఒక సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం మీద ఒక సంవత్సరం పెంచితే రికార్డు అవుతుంది. అది పత్రికలు వేసుకుంటారా? నిద్రపోయారా ఎక్కడ పాలకులు? ఈ సంవత్సరం మీరు మాట్లాడట్లేదు, మీలో మీరు దెబ్బలాడుకుంటారని తెగించి వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళ నేను చెప్తున్నాను, గవర్నర్ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఇద్దరికి మై హంబుల్ రిక్వెస్ట్ అండి. ఈ ప్రాంతం పట్ల, తెలుగు జాతి పట్ల మీకు ఆపేక్ష ఉంది, 100% నమ్ముతున్నాను నేను. ఈ ప్రాంత బిడ్డగా మీకు కావాలనుంది. ఎస్, బీజేపీలో ఆ రోజు దత్తాత్రేయ గారు కానీ ఎవరైనా వాళ్ళు కూడా ఉంది, నేను ఎందుకు కాదంటాను. రామచంద్ర, ఇవాళ దుర్మార్గం, వాళ్ళ బడ్జెట్ ఎంత పెంచారు వెరిఫై చేసి చెప్పండి. క్రితం సంవత్సరం మీద ఎంత పెంచారు బడ్జెట్? ఇవాళ 117 కోట్లు పెంచేస్తే రికార్డు స్థాయిలో బడ్జెట్ అని. ఎప్పుడో యూపీఏ గవర్నమెంట్లో 20 ఏళ్ల క్రితం కంటే 10 రెట్లు పెంచాం. ఎవరికి కావాలి గాడిద కబుర్లు? నమ్మక ద్రోహం చేస్తున్నారు తెలంగాణకి. వాళ్ళ కేంద్ర బడ్జెట్లో డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్లో ఎస్, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ రావాల్సిన లక్షల కోట్లు ఎగ్గొట్టేశారు. కానీ డివల్యూషన్ ట్యాక్స్లో పక్క రాష్ట్రాలకి 49,000 కోట్లు, 50,000 కోట్లు, 67,000 కోట్లు ఇచ్చి తెలంగాణకి 24,000 నుంచి 29,000 కోట్లు ఎంగిల్ మెతుకులు ఇచ్చారు. ఈ సంవత్సరం, కింద సంవత్సరం వెరిఫై చేయండి. ఒక ₹100 తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తుంటే ₹45 కూడా ఇవ్వట్లేదని వస్తూ ఉంటే, ₹250 మీ ఉత్తరాది రాష్ట్రాలు పెట్టుకుంటున్నారు వస్తే. నేను చెప్తున్నాను, ఏంటండి ఇవాళ మాట్లాడుతున్నాను, ఆ నిధులు బిచ్చం వేస్తున్నారా?
తెలంగాణ కారిడార్ మధ్యలో ఉంది, గుండెకాయ లాంటి దక్కన్ పీఠములో గుండెకాయలా ఉంటుంది తెలంగాణ భూభాగం. అందుకని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చినా, అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళాల్సి వచ్చినా, బొంబాయి నుంచి కానీ ఉత్తరాది నుంచి కానీ బెంగళూరు వెళ్ళాల్సి వచ్చినా మధ్యలో ఉంది కాబట్టి రైల్వే లైన్ కలిపి రైలు పండగ చేసుకోవాలి మేము. నేను అంటే తట్టుకోలేకపోతున్నారు. మొత్తం అందరూ పండగ చేసుకుంటా పుల్లా స్వీట్స్ పంచిపెట్టి మొత్తం షాపులు ఖాళీ చేసి పడేశారు. ఎక్కడి నుంచి ఆంధ్రోత్సవాలతో బాజా బంతులు సంతుకోవచ్చు అనుకున్నాను. నేను అడుగుతున్నాను, తెలుగు బిడ్డగా నేను అడుగుతున్నాను. లేదంటే ఫిగర్స్ మాట్లాడండి. ఒక నేషనల్ హైవేస్ ఇస్తున్నారంటే పక్క రాష్ట్రాలకి ఇస్తున్న 6 రెట్లు ఎక్కువ. అందులో టోల్ తీస్తే లేకుండా కూడా కొన్ని చోట్ల చేస్తా ఒక ద్రోహం చేస్తా. ఇవాళ రైల్వే బడ్జెట్లో మీ గుజరాత్ రాష్ట్రానికి ఎంత కేటాయించుకున్నారండి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏమో గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్కి 17,366 కోట్లు ఈ సంవత్సరానికి కేటాయించబడడం జరిగింది. ఈ క్రితం సంవత్సరం అంతే 17,000 కోట్లు, 34,000 కోట్లు ఈ 2 సంవత్సరాలు కేటాయించుకున్నారు. తెలంగాణకి 10,000 కోట్లు కేటాయించారు. మహారాష్ట్ర విషయానికి వస్తే కిందటి సంవత్సరం ఏమో 23,778 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఏమో 23,926 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు 47,000 కోట్లు మహారాష్ట్రకి, దాదాపు 34,000 కోట్లు గుజరాత్కి కేటాయించుకుని. గుజరాత్కి 2024-25 8,700 కోట్లేనండి. ఓకే, గుజరాత్కి 8,700 కోట్ల బడ్జెట్ని ఇవాళ తీసుకొచ్చి 17,000 చొప్పున పెంచుకున్నారే. అలా 24 5,300 కోట్లున్న మా ఇది తెలంగాణకి ₹1 పెంచారే. ఇప్పుడు 140 2 ఏళ్ళకి కలిపి 118 కోట్లు పెంచారు. ఎందుకు మాట్లాడట్లేదు రాజకీయ నాయకులు? ఆంధ్రప్రదేశ్లో 9,000 కోట్లు ఇచ్చి ఏదన్నా కానీ ఏది మిగతాది ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ గోదావరి మిగతా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. గోదావరి మీద కానీ మిగతా చోట్ల కానీ ఆల్రెడీ ఎప్పుడో కాంటెంప్లేట్ చేసిన రేణిగుంట ప్రాజెక్ట్స్ అబౌట్ టు కంప్లీట్. అది దాని గురించి పక్కన పెట్టి అసలు మెయిన్ అయిన బుల్లెట్ ట్రైన్కి నేను అడుగుతానని, తెలంగాణ ఏం పాపం చేసింది అడుగుతున్నా. ఒంటికి కారణం రాసుకోమన్నారని చెప్పారు చూసారా కళ్యాణ్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్కి ఎలాగో రాసుకుంటలేదు. ఎంపీలు నేను అడుగుతున్నా, 17 మంది ఎంపీలు ఉన్నారు, విద్యులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ఈ 2 ఏళ్లలో ఈ గుజరాత్కి అండ్ కంపెనీకి రెండింటికి కలిపి 80,000 కోట్లు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2 ఏళ్ళలో 80,000 కోట్లు కాకుండా వాళ్ళు మోడీ గారు ముద్దుల బుల్లెట్ రైలుకి వాళ్ళు గాలి అనౌన్స్ చేశారు. హైదరాబాద్కి ముద్దుల రైలుకి దాదాపు 40,000 కోట్లు, లాస్ట్ ఇయర్ 19,000 కోట్లు, ఈ సంవత్సరం మరి ఎంతో విషయాలు తెలియదు. ఎగ్జాంపుల్గా చేసుకుంటా 1,00,000 కోట్ల రాష్ట్రాలకు కేటాయించి ఇవాళ తెలంగాణకు 10,000 కోట్లు. ఏం పండుగ చేసుకుంటారు ఇక్కడ అని అడుగుతున్నాను. బుల్లెట్ రైలు నేను అడుగుతాను, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కోసం లక్నో నుంచి ఎయిర్పోర్ట్కి వేసుకున్నారు. మీకు ఇష్టం వచ్చినట్టు గుజరాత్ కాదు, మీ ఇష్టం వచ్చిన రైలుకు గుజరాత్ కూడా గాంధీనగర్కి వేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 4 చోట్ల బుల్లెట్ రైలు మెట్రో రైలు నడుస్తున్నాయి. కానీ నేను అడుగుతున్నాను, మిగతా చోట్లందరికీ కనెక్టివిటీ చేస్తున్నారు, తెలంగాణ కనెక్టివిటీ చేస్తానని అడుగుతుంటే ఎందుకని దుర్మార్గం చేస్తున్నారు? ఎంత బాధగా ఉంటుందండి ఇది. ఇవాళ ఏదో సికింద్రాబాద్ స్టేషన్ సర్వాంగ సుందరంగా చేసేస్తాను ఉన్నది. అంబానీ కాదు, ఆదానికి ఇవ్వటానికా గ్యారంటీ ఇస్తారా? మొత్తం అంతా తీసుకెళ్ళి వేలాది కోట్ల పంపుడు స్టోరీ తెలంగాణ తీసుకెళ్ళి ఆదాని గారికి చెప్తున్నారే. భయభ్రాంతులతో బతకాల్సి వస్తుందా? కేసీఆర్ గారు వాళ్ళందరూ హ్యూమరిటీ మీద ఆయన మాట్లాడిన దాంట్లో నా మీద కోపం, వ్యక్తిగతంగా ఆయన ఆంధ్ర వాళ్ళ అన్న మాటల్లో నాకు ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది. అయినా సరే అక్కడ ఒక అస్తిత్వం కోసం ఆ పార్టీ ఉండాలని కోరుకుంటున్నా. తప్పులు చేస్తే సవరించుకు ఉండాలి. ఇవాళ అడుగుతాను, ఆయన భయభ్రాంతులు చేస్తా కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించి ఆ కుటుంబాల్లో విభేదాలు తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ ఏజెంట్లు అంట. అమిత్ షా గారి ఆశీస్సులతో కొనసాగుతున్నారంట. నాట్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫైటర్ అండి. బట్టి గారు ఈజ్ పాత కాపు. నిజంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి చాలామంది ఉన్నారు. దామోదర రాజేంద్ర గారు చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఇవాళ ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఒక నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని స్కేల్ డౌన్ చేసి చిన్న దానికి పండుగ చేసుకోవాలా? మధ్యలో ఉన్న ప్రాజెక్టులకు రైలు ఇది ఇచ్చారంటారేంటి నాకు అర్థం కాదు. కంపేర్ చేయండి. 1,00,000 కోట్లు మీకు ఈ 2 రాష్ట్రాలకు ముద్దు రాష్ట్రాలకు ఇచ్చుకుని తెలంగాణకు 10,000 కోట్లు ఏ విధంగా కాంపన్సేట్ చేస్తారు? ఏ విధంగా తెలంగాణకి న్యాయం చేయబోతున్నారు చెప్పండి. ఇవాళ మహాత్మా గాంధీ రోజ్గార్ పేరు కూడా మార్చారు కదా, రామ్జీ పేరు పెట్టారు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ తీసేసి తెలంగాణకి ఎంత నష్టం అవుతుంది? తెలంగాణకు సవరించిన అంచనాలు ఎంత నష్టం అవుతుందండి? ఇంత దుర్మార్గం జరుగుతుంటే ప్రతి బడ్జెట్లోని 12 సంవత్సరాలుగా అన్యాయం చేస్తా ఉన్నారు తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మద్రోహం, హోదా విభజన హామీ లేకుండా మోసం, దగా వెనుక దగా ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తున్నారు. తెలుగు జాతిని పట్టిస్తూ ఉన్నారు.